శాశ్వతమని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలతో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదన్నారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా అని ప్రశ్నించారు. కంచె చెట్లలో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా? సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయాలు చేయాలని చూస్తారా అని నిలదీశారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని సీఎం మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 వేసి నేను 15000 ఇస్తున్నాను. 14,000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. సుపరిపాలనలో తొలి అడుగు. అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే, నిన్న నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. ఈజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్? 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి. రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాలి. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడు గట్టిన నేరస్తుడు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న చూడండి, ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం. ఏం చేయాలో అన్నీ చేస్తాం. బనకచర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్, అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. డిమాండ్స్